WPL 2026 మెగా యాక్షన్ కోసం ముంబై ఇండియన్స్ 2023 ఛాంపియన్స్ అలాగే 2025 ఛాంపియన్స్ 3 సీజన్స్ అయితే 2 సీజన్స్ వీళ్ళే ఛాంపియన్స్ ఉన్నారు. సో వీళ్ళు ఎవరిని రిటైన్ చేసుకున్నారు అనేది చూద్దాం. సో వీళ్ళైతే 5 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. సో ఫస్ట్ ప్లేస్ లో నాట్స్ క్రాబెర్ బ్రంట్ 3.5 CR ఇచ్చి ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకున్నారు. ఆల్రౌండర్ తినైతే సెకండ్ రిటెన్షన్ గా వీళ్ళ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 2.5 CR ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. రీసెంట్ గానే వరల్డ్ కప్ 2025 కూడా విన్ అయింది. అలాగే 2 ట్రాఫీస్ కూడా విన్ చేయించింది కెప్టెన్ గా. సో తనను కూడా రిటైన్ చేసుకున్నారు బ్యాట్స్మెన్. అండ్ థర్డ్ రిటెన్షన్ గా హెలీ మాథ్యూస్ వెస్ట్ ఇండీస్ ఆల్రౌండర్ 1.75 CR ఇచ్చి అయితే రిటైన్ చేసుకున్నారు. చాలా మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు. సో బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను రెండు గుట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో అమన్జోత్ కౌర్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాచ్ పట్టింది ఫైనల్ లో తను. సో తనకైతే 1 CR ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. తిను కూడా ఆల్రౌండర్ చెప్పుకోవచ్చు. అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్ గా జీ కమ్లిని అనే ప్లేయర్ ని 50 lakhs కి అయితే రిటైన్ చేసుకున్నారు. బ్యాటర్ తినైతే సో కోర్ ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారని చెప్పొచ్చు. వీళ్ళు రిలీజ్ చేసిన బిగ్ ప్లేయర్ చూసుకుంటే అమెలియా కేర్ న్యూజిలాండ్ ఆల్రౌండర్. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఉమెన్స్ IPL 29 మ్యాచెస్ ఆడితే 40 వికెట్స్ తీసింది. 5 వికెట్ ఆల్ కూడా ఉంది. 7 ఎకానమీ ఉంది. సో తన రిలీజ్ చేసిళ్ళు. సో వీళ్ళ దగ్గర ఈ ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకున్న తర్వాత 5.75 CR ఉంది. సో 5.75 CR లో అమెలియా కేర్ ని కొనగలుగుతారో లేదో చూడాలి. ఎందుకంటే మిగతా టీమ్స్ దగ్గర చాలా పర్స్ అవుతుంది. సో ముంబై రిటెన్షన్స్ ఎలా అనిపించినాయో కింద కామెంట్ చెప్పండి. అలాగే నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి. అలాగే మిగతా టీమ్ వీడియోస్ కూడా ఆల్రెడీ మన పేజ్ లో పోస్ట్ చేసి ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి.